హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాస్క్ aquatak 125 బార్ 1500 వాట్స్ది అన్బాక్సింగ్ చూద్దాం. నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అన్బాక్సింగ్ ఏమన్నా చూద్దాం. ఇది అమెజాన్ నుంచి పర్చేజ్ చేసింది. అమెజాన్లో ఎంఆర్పి వచ్చి 10,000. సో ఇది బాస్ కార్డ్, యూనివర్సల్ aquatak 125. ఇది 125 బార్ 1500 వాట్స్ కార్ వాషర్, హై ప్రెజర్ కార్ వాషర్ అనమాట. ఇది మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు. నేను అన్బాక్సింగ్ చేస్తూ లోపల ఏ ఉన్నాయో చూద్దాం. యూనివర్సల్ aquatak ఒరిజినల్ సీల్ అయితే ఇది. ఇది ఎంఆర్పి, ఒరిజినల్గా వచ్చిన ఎంఆర్పి అయితే 17,499 ఉంది. మన అమెజాన్లో ఇప్పుడైతే 10,000 చూపిస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఆ లింక్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫోమ్తోని హై ప్రెజర్ డిఫరెంట్ నాజిల్స్ ఇస్తాడు మనకి ఎలా కావాలంటే అలాగే గార్డెన్ క్లీనింగ్ కానీ, అంటే టైల్స్ పార్కింగ్ ఉంటుంది కదా, అది కానీ ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి చూపిస్తుంటాను. ఇది 1500 వాట్స్ 125 బార్ 360 లీటర్స్ 5 మీటర్స్ హోజ్ లెంత్ అనమాట. ఫ్లో రేట్ వచ్చేమో 360, హోజ్ లెంత్ వచ్చి 5 మీటర్స్. ఓకే, ఇప్పుడు మెయిన్ బాక్స్ వచ్చింది. దాని అన్బాక్స్ చేద్దాం. నాజిల్స్ ఎలా ఫిక్స్ చేయాలని మనకి స్టెప్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 ఈ స్టెప్స్ ఫాలో అయితే మనం ఈజీగా నాజిల్స్ అన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇచ్చాడు. దీంతో పాటు మనం యాక్సరీస్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే డిఫరెంట్ యాక్స్ ఇచ్చి దాని కోడ్ అయితే ఏదైతే ఉందో ఆ కోడ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇవి కాకుండా దీంతో పాటు ఎక్స్ట్రాగా కొనుక్కోవాల్సిన యాక్సరీస్ అనమాట. దీంతో కొన్ని ఇస్తాడు. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏం తీసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా, 90 డిగ్రీస్ నాజిల్ ఇది ఇవ్వడు. ఇది ఎక్స్ట్రాగా పర్చేజ్ చేసుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కార్ అండర్ ఆర్మ్ మనం క్లీన్ చేయాలనుకుంటే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు లోపల బాక్సులు ఏమన్నా చూద్దాం. ఇక 3 టైప్ ఆఫ్ నాజిల్స్ ఇస్తాడని చెప్పింది కదా, 3 టైప్ ఆఫ్ నాజిల్స్ పక్కన పెడదాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఎక్స్టెన్షన్ ఉంది, గన్కి ఎక్స్టెన్షన్. ఒకసారి తీసుకొచ్చిందో చూపించు. ఇందులో మనకి ఏమి ఇచ్చాడని చూపిస్తాను. మెయిన్ యూనిట్ ఏది ఉందో అది బయట తీద్దాం. ఇది కాకుండా వారంటీది ఒకటిని, గ్యారంటీ కార్డు ఒకటిని, యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. రిజెంట్ అదే మనం ఏదైతే షాంపూ ఉందో షాంపూ వేసుకోవడానికి, అంటే ఫోమ్తో వాష్ చేయాలనుకుంటే ఇందులో మనం లిక్విడ్ వేస్తే ఫోమ్లో ఫామ్ అవుతుంది. This is the main unit. Yes, చూడండి దీని ఫుల్ వ్యూ. ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ ఇస్తాడు. ఓకే, ఇందులో మనం ఫిక్స్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. హైట్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి అదే దీన్ని లాక్ చేసుకుంటాం. డన్. మాన్యువల్స్ ఏంటో చూద్దాం. సో ఇది యూనివర్సల్ aquatak 125 మాన్యువల్.
ఇది వారంటీ కార్డు, గ్యారంటీ కార్డు. ఇది సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే సర్వీస్ సెంటర్ గురించి సంబంధించిన కార్డు. ఎలా ఫిక్స్ చేయాలనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టెప్ వైజ్గా. ఇవన్నీ మాన్యువల్లో చూసేద్దాం, అలాగే మీకు చేసి కూడా చూపిస్తాను. దేని మీద కొట్టాలి, దేని మీద కొట్టకూడదు అని క్లియర్గా వచ్చాడు. అంటే కొన్ని ఇది హై ప్రెషర్తో వస్తుంది కాబట్టి గ్లాస్ ఐటమ్స్ మీద అట్ల మీద కొట్టకూడదు, అలాగే మనుషుల మీద కూడా కొట్టకూడదు అని ఇచ్చాడు. సో ఇది మాన్యువల్. ఓకే, ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇది మిషను బాస్క్ aquatak 125 యూనివర్సల్ aquatak. దీనితో వచ్చిన యాక్సరీస్ ఇవి. ఇది గన్ను, దీనికి ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నేను ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను. దీంతో మనం ఇలా లాక్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ ఇక్కడ రొటేట్ చేసుకొని మనం స్టోర్ చేసే అలా పెట్టుకోవచ్చు. దీంట్లోనే మనం పెట్టుకోవడానికి పాట్స్ ఇచ్చాడు. నాజిల్ ఇక్కడ ఉంటుంది, ఇది నాజిల్. ఇది ఫోమ్ బాటిల్, అలాగే ఇది ఎక్స్టెన్షన్ హ్యాండిల్, అలాగే మెయిన్ గన్ ఏదైతే ఉందో ఇది గన్ను. సో ఇవి ఇప్పుడు మనం ఎలా ఫిక్స్ చేయాలి చూద్దాం. ఈ రెండు ఇన్లెట్ పైప్స్. సో ఇన్లెట్ ఇక్కడ నుంచి ఇస్తాం మనం. ఏది ఉంది ఇది ఇన్లెట్. ఇందులో మనం ఏదైతే పైప్ తీసుకొస్తాం ట్యాప్ నుంచి ఆ పైప్ ఇందులో పెట్టుకుంటాం. పైప్ ఇందులో పెట్టి ఆ పైప్ నుంచి టైట్ చేస్తే పైప్ దీనికి సెట్ అయిపోతుంది. ఇది లాక్ అండ్ సిస్టమ్ లాగా సింపుల్. ఇలా లాగి ఇలా పెడితే లాక్ అయిపోతుంది. ఇది ఇన్లెట్. అలాగే అవుట్లెట్ మనకి ఇక్కడ ఉంటుంది, అంటే దీంట్లోంచి వచ్చే వాటర్ ఇందులోంచి వస్తుంది పైపు. ఇది సింపుల్, మనం ఇన్సెట్ చేస్తే లాక్ అయిపోతుంది. మళ్ళీ అన్లాక్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేసి బయట లాగాలి. సింపుల్. నెక్స్ట్ ఇది గన్నుకి ఇవ్వచ్చు, తర్వాత ఇద్దాం. ఇది వాటర్ ప్రెజర్ చేసే గన్ను. ఇది మనం లాక్ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకుంటే ఇది అవ్వదు, అన్లాక్ చేయడానికి. ఓకే, దీనికి ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాను. ఇది సింపుల్, అంతే లాక్ అయిపోయింది. అలాగే ఈ 3 టైప్ నాజిల్ ఏదైతే ఉందో దీనికి ఒక రెడ్ కలర్ ఇస్తాడు డాట్. ఆ డాట్కి ఎగ్జాక్ట్గా యారోకి ఎదురుగా మనం ఫిక్స్ చేయాలి. ఇది ప్రెస్ చేసి లాక్ చేస్తే అయిపోయింది. సో మనం ఆన్ చేసిన తర్వాత రొటేట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది మనం ఎలా రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ప్రెజర్ అంటే ఆ ప్రెజర్. ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇది స్ట్రైట్, ఇది స్ప్రే, ఇది రొటేషనరీ. అలా 3 పార్ట్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు ఇది తీసుకొచ్చి దీనికి ఇవ్వాలి. ఇక్కడ కూడా మనకి లాక్ 1 లాక్ ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేస్తాను, అంతే అయిపోయింది. సో ఇన్లెట్ ఇచ్చిన తర్వాత మనం ఈ ప్లగ్ ఏదైతే ఉందో ఈ ప్లగ్ మనం పెట్టి ఆన్ చేస్తే వచ్చేస్తుంది. మనకి కార్ మీద కారు, పార్కింగ్ టైల్స్ కావాలి, పార్కింగ్ టైల్స్ ఇంట్లో ఇక్కడ క్లీన్ చేసుకోవాలనుకున్నా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఈ డబ్బా ఏదైతే ఉందో ఫోమ్ అని చెప్పాను కదా, మనం ఇది రొటేషన్ తీయాలన్నా ఇది ప్రెస్ చేసి తీయాలి. సో ఇది యాంగిల్. మనం ఇక్కడ కింద వైపు ఇలా కింద సైడ్ ఎలా క్లీన్ చేయాలనుకుంటే మనం అమ్ముకొని క్లీన్ చేయలేం కాబట్టి ఈ 90 డిగ్రీస్ నాజిల్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది చూడండి నాజిల్. ఓకే, అలాగే ఫోమ్ టైప్ కావాలనుకుంటే ఫోమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఫోమ్ ఫిల్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది ఫిక్సింగ్. తర్వాత మనం క్లీనింగ్ ఎలా చూద్దాం.